ప్రియులను గమనించండి, ఓ రోజు యేసు ప్రభు ఓ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అనేక మంది గుంపులు కూడి ఆ మార్గంలో వెళ్తూ ఉన్నారు. అయితే అక్కడ ఏదో జరుగుతున్నటువంటి విషయాన్ని ఓ వ్యక్తికి అర్థమైంది. ఆ వ్యక్తి ఎవరు అంటే ఓ గుడ్డివాడు. ప్రియులను గమనించండి, ఈ గుడ్డివాడికి అక్కడున్నటువంటి అలజడి, అక్కడున్నటువంటి శబ్దము, అక్కడున్నటువంటి ఆ సందడి అనేది ఇతని చెవిలో పడింది. పేరుకి అతను గుడ్డివాడే కావచ్చు కానీ, నిజానికి ఆయన గుడ్డివాడే కావచ్చు కానీ అతనికి చాలా చక్కగా అక్కడ జరిగేటువంటి పరిసరాలన్నీ కూడా అబ్జర్వేషన్ అనేది అతనికి చాలా ఈజీగా అర్థమవుతుంది. అంటే ఏదో జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని అతను అబ్జర్వ్ చేసినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా గమనించండి, ఈ గుడ్డివాడికి అక్కడ ఏదో జరుగుతుందన్న విషయం తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి వారిని అడిగినప్పుడు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నజరేయుడైనటువంటి యేసు ఈ మార్గంలో వెళ్తున్నాడు అని చెప్పారు. ప్రియులారా ఇక్కడ గమనించండి, నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్తున్నాడని ఎప్పుడైతే ఆ వ్యక్తులు చెప్పారో అప్పుడు వెంటనే ఇతను ఓ ఆసక్తికరమైనటువంటి విషయాన్ని వ్యక్తపరిచాడు. ఏమిటి ఆ విషయం ఏంటంటే, దావీదు కుమారుడా అన్నటువంటి మాటని ఈయన వ్యక్తపరిచాడు. ప్రియులారా గమనించండి, దేవుని యొక్క వంశావళి దావీదు నుంచి పుడుతుందన్నటువంటి సంగతి అనేక పర్యాయాలు ప్రభు తన భక్తుల చేత అనగా తన ప్రవక్తల చేత అనేక మార్లు పలికించినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రవక్తల మాటలు బహుశా వీరి పితరులు కావచ్చు, వీరి పెద్దవారు కావచ్చు, అనేక పర్యాయాలు మనకు మెస్సేయ వస్తాడు, దావీదు కుమారుడు వస్తాడు, మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు అన్న విషయాన్ని బహుశా ఇతనికి చెప్పుంటారు. లేకపోతే దావీదు కుమారుడు అని ఇతనికి ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు వచ్చినవాడు నజరేయుడు అనేటువంటి యేసు అంటే, ఆ యేసుని ఈయన ఏం చేశాడంటే దావీదు కుమారుడిగా యాక్సెప్ట్ చేసి దావీదు కుమారుడిగా అతని మనసులో ఊహించుకున్నాడు. కనుక ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే దావీదు కుమారుడు అని వ్యక్తపరుస్తున్నాడు. మిగతా వారు ఏం చెప్పారు, నజరేయుడైన యేసు అన్నారు. ఓకే, మంచిది, ఆయన నజరేయుడులో పెరిగాడు కనుక ఆయన నజరేయుడైన యేసు అన్నారు. కానీ ఈతనికి ఎలా తెలిసిందంటే, బహుశా అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కావచ్చు, తన బంధువులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, లేకపోతే పితరులు కావచ్చు, అనేక మంది అనేక సందర్భాల్లో మెస్సయ్యను గురించినటువంటి అనేకమైనటువంటి వాగ్దానాలు దేవుడు ప్రవక్తల నోటి నుంచి తీసుకొచ్చాడు కనుక అవి మాటలు వినుండొచ్చు. కనుక ఇతను ఒక నిర్ణయం తీసుకున్నాడు, దావీదు కుమారుడా. అందుకే దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తున్నారో ఆ చుట్టుపక్కల ఉన్న వారు ఏం చేశారంటే గద్దించడం ప్రారంభించారు. ఎప్పుడైతే గద్దించారు అంటే ఏమని, ఏయ్ ఊరుకో, గద్దించడం ప్రారంభించారు. ఆ గద్దించడం ఎప్పుడైతే ప్రారంభించారో అప్పుడు ఏం జరిగిందో తెలుసా, మరి ఎక్కువగా, మరి ఆతృతగా దావీదు కుమారుడా అని ప్రారంభించాడు. అంటే పక్కన ఉన్నటువంటి వారేమో నిశ్శబ్దమై గమ్ముగుండంటే ఇతను మాత్రం పట్టించుకోవాలా. ఒకవేళ వారి మాటలు విని ఇతను నోరు కనుక మూసేసుకొని ఉంటే ఏమై ఉండేదో. మరి ఆతృతగా అంటే వీళ్ళు నన్ను ఇక ఆయన నేను కలవనీర్రా అనుకున్నాడేమో. ఇప్పుడు కనుక ఆయన దాటిపోతే మళ్ళీ వచ్చి ఈ ఛాన్స్ మిస్ అవుతానేమో అనుకున్నాడేమో. ఇప్పుడు కనుక ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే అంటే ఈ రక్షణ అనుభవాన్ని పోగొట్టుకుంటే ఆలోచించండి. అతను ఏం చేశాడంటే ఇంత మంచి అవకాశాన్ని చేజేతలారా పోగొట్టుకోకూడదు. మన ముందుకు నడిచి వచ్చింది అవకాశం, మన ముందుకి దైవం నడిచి వచ్చింది, మన ముందుకు ఎన్నో తాతల కాలం నుంచి పితరుల కాలం నుంచి మెస్సయ్య వస్తున్నాడు ఆయన వచ్చాడు, ఇప్పుడు దాటిపోతున్నాడు, ఆయన క్యాచ్ చేయాలి. నేను నా పాపము, నా శాపము, నాకున్నటువంటి సమస్య, నా యొక్క దరిద్రము, నా లేమిడితనము ఇవన్నీ నేను పోగొట్టుకోవాలి. ఇవన్నీ పోగొట్టుకోవాలంటే నేనేం చేయాలి, ఆయన వెలుగెత్తి పిలవాలి. ఆయన దాటిపోతున్నాడు, ఆయన దాటిపోయాడు. ఎందుకు దాటిపోయాడు
ప్రియులు గమనించండి, దేవుడు మన ముందుగా ఆయన ఉంటాడు, మన ముందుగా నడుస్తాడు, మన పక్కనే ఉంటాడు. కానీ మనం ఆయన్ని అబ్జర్వ్ చేయం. అడగందే అమ్మాయిన పెట్టదు, ఈ మాట తెలుసు కదా. అతను గుడ్డివాడు కదా, అతను సహాయం చేయాలి కదా అని ప్రభువు ఉంది. కానీ అడగందే అమ్మాయిన పెట్టదు అన్నట్టు సామెత ఉంది కదా. మరి అతనికి అవసరం ఉంది కాబట్టి, అతనికి ఆ విషయం తెలుసు కాబట్టి అతను ఏం చేయాలి? ఈ విషయాన్ని వ్యక్తపరచాలి. నా అవసరం ఏంటో తెలియజేయాలి. అంటే మన అవసరాలు దేవునికి తెలియజేయాలి. మనం కూడా నేటి దినాల్లో మన అవసరాలను దేవుడికి తెలియజేయం, మన పరిస్థితులను దేవుడికి తెలియజేయం. మన పరిస్థితులను దేవుడు తెలియజేస్తే ఖచ్చితంగా ఆయన రిప్లై ఇస్తాడు, ఆయన ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. ఆయన ఖచ్చితంగా సమాధానం ఇచ్చేటువంటి దేవుడు అయినా మనల్ని విడువడు, ఎడబాయినటువంటి దేవుడు. కనుక మనకి ఏం కావాలో ఆయనకు తెలుసు, కానీ నీకేం కావాలో ఆయనకి చెప్పాలి. మీకు అర్థమవుతుందా? ఆయనకి మనకేం కావాలో ఆయనకి తెలుసు, కానీ నీకేం కావాలో ఆయనకి చెప్పాలి. ఆయనకి చెప్తే ఆయన ఖచ్చితంగా వాటిని నీకు ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి సమాజం ఏదైతే ఉందో, మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తుంటారంటే మనల్ని ఎక్కడికి అక్కడే ఉండాలి. వాడు అదే దరిద్రంలో ఉండాలి, వాడు అదే స్థితిలో ఉండాలి, వాడు అదే పేదరికంలో ఉండాలి, అదే లేమిడిలో ఉండాలి, అదే అప్పుల్లో ఉండాలి, అదే ఆర్థిక సమస్యలో ఉండాలి, అదే అసమానతలో ఉండాలి, అదే. ప్రియులు గమనించండి, ఈ క్రైస్తవం ఏదైతే ఉందో ఈ సమాజంలో కూడా అనేకులు ఉన్నారండి. మన చుట్టూ అనేక మంది ఉన్నారు. మన తమ్ముళ్ళు కావచ్చు, మన బ్రదర్స్ కావచ్చు, మన అక్కలు కావచ్చు, మన చెల్లెళ్ళు కావచ్చు. ఒకడు బాగుపడుతుంటే ఇంట్లో వాళ్ళే, ఎవరో కాదండి, ఒకడు బాగుపడుతుంటే అన్నకు నచ్చదు, ఒకడు బాగుపడుతుంటే తమ్ముడికి నచ్చదు, ఒక అమ్మాయి బాగుపడుతుంటే అక్కకు నచ్చదు, ఒక అమ్మాయి బాగుపడుతుంటే చెల్లికి నచ్చదు. ఇంట్లో వాళ్ళకే నచ్చదండి, బయట వారికి ఎలా నచ్చుతుంది? ఆలోచించండి, ప్రియులారా గమనించండి. కనుక సమాజం గురించినటువంటి మనకి ఆలోచన మనం పక్కన పెట్టేసేయాలి. సమాజం గురించి వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో, ఆ అమ్మాయి ఏమనుకుంటుందో, ఈ అమ్మాయి ఏమనుకుంటుందో, నువ్వేమనుకుంటున్నావు అనేది దేవునికి ఇంపార్టెంట్. నీకు రక్షణ అవసరము, నీ ఆర్థిక సమస్యలు క్లియర్ అవ్వటం నీకు అవసరము, నీ పరిస్థితి మారాలనేదే ఆయన సంకల్పము. అయితే నువ్వు మారాలనుకుంటున్నావు కానీ ఆయనతో చెప్పట్లా. నీ సమస్య ఏదైనా సరే నీ మార్గమును యెహోవాకు అప్పగించు అని వాక్యం చెప్తుంది. నీ మార్గాన్ని దేవునికి అప్పచెప్పాలి. ఆయన దాన్ని సరళం చేస్తాడు, ఆయన దాన్ని నెరవేరుస్తాడు. కనుక నీ సమస్య ఏదైనా సరే ఆయనతో చెప్పుకోవాలి. అందుకే ఈ వ్యక్తి దావీదు కుమారుడా నన్ను కరుణించు అని వెలిగెత్తి అరిచి కేకలు వేసినప్పుడు ఆ మాట ఆయన చెవికి పడింది. అప్పుడు వెంటనే ఆగి, ఇదిగో వారిని నా దగ్గరికి తీసుకురండి, ఆ వ్యక్తిని నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు ఆ ఊరుకుండుమన్న వారే ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? యేసయ్య పిలుస్తున్నాడు, బోధకుడు పిలుస్తున్నాడు, ఇదిగో నజరేయుడు అనేటువంటి యేసు నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు రా అని చెప్పి యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళాడో యేసయ్య అన్నాడు, నేను నీకు ఏం చేయాలనుకుంటున్నావు? నేను నీకేం చేయాలనుకుంటున్నాను? అప్పుడు ఆయన అన్నాడు, నేను చూపు పొందగోరుచున్నాను. హల్లెలూయా. వానికి ఏదైతే అవసరత ఉందో అవసరతను దేవుడికి తెలియజేశాడు. నాకు చూపు కావాలయ్యా, నేను నిన్ను చూడాలి, నేను నిన్ను చూడాలి. మా పితరులు గొప్పగా చెప్పారు, మా తాతలు గొప్పగా చెప్పారు, మా ముత్తాతలు గొప్పగా చెప్పారు, మెస్సయ్య వస్తాడు, మనల్ని రక్షిస్తాడు, మన సమస్యలు తీసేస్తాడు, మన బాధలు తీసేస్తాడు, మన ఆర్థిక పరిస్థితులను ఆయన చక్కబెడతాడు, దరిద్రంలో వాడిని ధనవంతుడిగా చేస్తాడు. ఇలాంటివేనేవో చెప్పారు మాకు. మా పితరులను కాపాడినటువంటి దేవుడు నువ్వు, మా పితరులను సేవ చేసినటువంటి దేవుడు నువ్వు. మరి అలాంటి ఆయన ఈరోజు నా ముందుకు వచ్చి నిలబడితే, నా పక్కగా వెళ్తుంటే నేను ఎలా వదిలేస్తాను?
ఖచ్చితంగా ఈరోజు నేను చూడాలి. ఎందుకంటే నాకు చూపు లేదు. నేను పుట్టుకతోనే గుడ్డివాడిని. పుట్టుకతోనే నేను ఏమీ చూడలేదు. నేను ఈ ప్రపంచాన్ని చూడలేదు. ఇదిగో ఈ చెట్టే నాకు దిక్కు అని ఆయన వెలుగెత్తి తన యొక్క బాధను వ్యక్తపరుస్తున్నాడు. ఇదిగో నాకు చూపు కావాలి. ఏమన్నాడు చూడండి ఆ మాటలు చూడండి. అంతటి వాడు, ప్రియులు గమనించండి 49. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారా గుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పి, అంతటి వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. తర్వాత ఏం జరిగింది? యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థతపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. హల్లెలూయా. ఏం జరిగిందంట? వెంటనే ఆయనకి చూపు వచ్చింది. ఏం చూపు? ఎలాగొచ్చింది చూపు? వెంటనే ఆయనకి చూపు వచ్చింది. ఎలాగొచ్చింది? తన విశ్వాసం. అందుకే యేసు ప్రభు చాలా చోట్ల అనేక పర్యాయాలు ఎవరితో మాట్లాడినా కానీ నీ విశ్వాసం నీ స్వస్థతపరిచింది, నీ విశ్వాసం నేను బాగుపరిచింది, నీ విశ్వాసం నేను రక్షించింది, నీ విశ్వాసమే అని చెప్పేసి అనేక పర్యాలు అంటాడు. అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైండిట అసాధ్యము. విశ్వాసం కావాలి క్రైస్తవ జీవితానికి. అందుకే యేసయ్య అనేక సార్లు ఎవరిని కలిసిన విశ్వాసం గురించి అనేక పర్యాయాలు వారితో మాట్లాడాడు. కనుక ఇతని విశ్వాసం ఏంటి? నా రక్షకుడు వస్తాడు. ఇతని విశ్వాసం ఏంటి? నా రక్షకుడు వస్తాడు, నన్ను బాగుపరుస్తాడు. అనేక మంది చెప్తున్నారు యేసయ్య బోధలు చేస్తున్నాడు, యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడు, యేసయ్య అనేకమైనటువంటి వారికి కాళ్ళు చేతులు, అనేక మంది వారు చూపు పొందుతున్నారు, అనేక మంది వారు గోచ చేతులు గలవారు బాగుపడుతున్నారు, చనిపోయిన వారు లేస్తున్నారు, నీళ్ళను ద్రాక్షారసంగా మార్చినటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. ఇలాగా అనేకమైనటువంటి విషయాలు తెలుసుకున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచాడన్న విషయాన్ని తెలుసుకున్నాడు. ఇలాగ అనేక విషయాలు తెలుసుకున్నటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ఒక విశ్వాసం కలిగి ఉన్నాడు. ఏమిటి ఆ విశ్వాసం అంటే, యేసయ్య నన్ను ఖచ్చితంగా కాపాడుతాడు, నా మెస్సయ్య నన్ను కాపాడుతాడు, ఈయన దావీదు కుమారుడు. అందుకే దాటిపోకయ్య అని భక్తుడు పాడతాడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా. కదా, ఎంత చక్కగా ఉంది పాట. కనుక ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, నన్ను దాటిపోక నన్ను కరుణించు. ఆ కరుణ ఏమిటి? చూపు. కనుక ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడేదంటే, ఆ గుడ్డివాడు ఏ విధంగా అయితే దేవుణ్ణి కనిపెట్టుకొని ఉన్నాడో, కంటి చూపు లేకపోయినా గుడ్డివాడై ఉండి కూడా నజరేయుడైనటువంటి యేసు కోసం, దావీదు కుమారుడైనటువంటి యేసు కోసం ఎలాగైతే కనిపెట్టుకొని ఉన్నాడో, అలాగా మనం కూడా కనిపెట్టుకొని ఉండాలి. ఆ టైంలో ఆ వ్యక్తి ఏదైనా కబుర్లు చెప్పుకుంటున్నాడేమో, ఆ వ్యక్తి ఆ టైంలో ఏదైనా ముచ్చటించుకుంటున్నాడేమో, ఆ టైంలో ఏదైనా వేరొక పనుల్లో నిమగ్నమై ఉన్నాడేమో, అలా గనుక ఉండినట్టయితే యేసయ్యను అతను కనుగొనేవాడు కాదు. అతను కనిపెట్టుకొని ఉండటం వల్ల, అతను ఏం చేశాడంటే ఖచ్చితంగా దేవుని కనుగొన్నాడు. అదే వేరే పనుల్లో ఉన్నట్టయితే దేవుని కలిసేవాడు కాదు. అలాగే నేటి మన క్రైస్తవ జీవితాల్లో కూడా దేవుణ్ణి మనం కనిపెట్టుకొని ఉండేవారుగా ఉండాలి. దేవుని మనం కనిపెట్టుకొని ఉండాలి. అనుక్షణం ఆయన కనిపెట్టుకొని ఉంటే అద్భుతాలు చూస్తాం. ఆయన మన మధ్య సంచరిస్తుంటాడు, కానీ మనం గుర్తెరగం. ఆయన మనతో నడుస్తుంటాడు, గుర్తెరగం. మన ముందు నడుస్తుంటాడు, గుర్తెరగం. మన వెనుక నడుస్తుంటాడు, గుర్తెరగం. మన పక్కన నడుస్తుంటాడు, మన పక్కనే ఉంటాడు. అనేక సార్లు మనతో మాట్లాడుతుంటాడు, కానీ గుర్తెరగం. కానీ ప్రార్థన మాత్రం చేస్తుంటాం. కనిపెట్టుకొని ఉండాలి.
కనిపెట్టుకొని ఉండాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి విషయం, మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, అనేక మంది ఈ సమయంలో ఊరకుండము గద్దించము అని చెప్పి వస్తారు. అలాంటి వాళ్ళతోనే ప్రమాదం. జాగ్రత్త. ఒక చక్కని అవకాశాన్ని పోగొట్టుకుంటావు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అన్నటువంటి విషయాన్ని నువ్వు మర్చిపో. ఎవరేమనుకున్నా సరే నువ్వేమనుకుంటావు అనేది ఇంపార్టెంట్. దేవునికి నీకు సంబంధం ఉంది. నీ అవసరత దేవునితో పంచుకో. మిగతా వాళ్ళ గురించి ఆపేసేయి. మరెక్కువగా దేవునితో ఆతృతగా ఆయన వెలుగెత్తి పిలువు. నీ ప్రార్థనలో శక్తి ఉంది. నీ ప్రార్థనలో శక్తి ఉంది అంటే ఏంటి రుజువు? వెలుగెత్తి ప్రార్థించినప్పుడే ఆయనకి వినబడుతుంది కేక. వినపడేలాగా ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన చేసినప్పుడు మా అమ్మ ఏమనుకుంటుందో, మా నాన్న ఏమనుకుంటాడో, లేకపోతే పక్కన ఏమనుకుంటారో, తమ్ముడు ఏమనుకుంటున్నాడు, బ్రదర్ ఏమనుకుంటున్నారు, లేకపోతే చుట్టుపక్కల ఏమనుకుంటారో, ఇళ్ళ పక్కలు ఏమనుకుంటారో. ఇలా కాదు. వాళ్ళు ఏమనుకున్నా సరే నువ్వు వెలుగెత్తి ప్రార్థన చేయి. నువ్వు వెలుగెత్తి ప్రార్థన చేయి. గట్టిగా అరు. దేవుని మొరపెట్టు. ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు.